ఎక్కువ మేము షూటింగ్లో కలిసినప్పుడంతా మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమా గురించే, వేరే విషయాలు ఉండవు. ఈ మధ్య ఒకడు ఫోన్ చేశాడు నాకు, అన్నా నమస్తే అన్న అంటే, ఏం బాబు అన్న మీకు తాగుబోతు రమేష్ గారు ఎలా పరిచయం అంటే, ఏమన్నా పెద్ద ఇది క్వశ్చన్ అలా అడిగేవాడి అంటే, అలా కాదండి, మీరేమో ఎక్కడో తాడేపల్లి కూడా ఉన్నారు, ఆయనేమో ఎక్కడో కొత్త కూడా ఉంటారు. అవునా, అక్కడ బొగ్గు కార్మికుల దగ్గర నేను బండి తోలేవాడిని, నేను గోదావరి గారిలో నేను జీప్ డ్రైవర్ అన్న. అవునా, లేకపోతే నీకు ఎందుకురైనా ఫ్రెండ్షిప్ ఎల్లలో ప్రపంచాలు దాటినా కూడా స్నేహమే. బాగా నేను ఎప్పుడైనా సరే రమేష్ ఏ సినిమా చేసినా సరే, దౌర్భాగ్యం ఏంటంటే నంది అవార్డులు జరగలేదు. లేకపోతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నంది అవార్డులు. ఆ నంది అవార్డులు ఇంకా ఆ పాత నందులతో పాటు 10 నందులు వారింటికి చేరాలని కొత్త సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడో పాపం చాలా దూరంలో ఉండి షూటింగ్లో, అన్నా నువ్వు పిలవక్కర్లేదన్నా, 10 సార్లు ఫోన్ చేయట్లేదు, నేను వస్తాను అని చెప్పారు. అని ఒక నిమిషం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పృథ్వీ అన్న గురించి అందరికీ తెలుసు. 30 years ఇండస్ట్రీ. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన 30 years ఇండస్ట్రీ. ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా అన్నగారు 30 years ఇండస్ట్రీ. ఓకే, అంటే కమెడియన్గా మీ అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడే అంత పెద్ద కమెడియన్ ఏం కాదు నేను. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాడు రంగుల ప్రపంచం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన జేబులో. చాలాసార్లు చెప్పిండు. నాకు తెలిసి ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా, ఎవరైనా సాయం చేసినా ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈరోజు లేని తమ్ముడు అంటుంటాడు. అందుకు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేదన్నా. ఆయనను మీ అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే ఉంటాడు. అది నేను చాలాసార్లు విని షాక్ అయ్యాను. మీరు చాలా పెద్ద కమెడియన్ అన్న. డైరెక్టర్గా కూడా అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.